అలా నమస్తే. నమస్తే అన్న. ఇంకా స్టార్ట్ కాలేదు గిరాకీ? ఇప్పుడు స్లో ఉందని ఎండాకాలం కదా, ఇక ఎగ్జామ్లు అయిపోయినాయి, స్లోగా ఉన్నాయి. ఉన్నాడు వస్తూనే వస్తారు ఒకటేసారి, లేకుంటే లేదు, స్లోగా ఉన్నాయి. కొంత లేట్ అయినట్టుంది మీ పని కూడా. ఇక లేట్ అంటే ఇక ఒక టైం ఇక ఎండాకాలం ఏం తెల్లాడతారు చూస్తారు 5:30 అవుతుంది. ఈ రోజు మీకు వస్తారు 6:30 అవుతుంది. ఇక అంతే. ఇక ఎట్లుంది రేవంత్ రెడ్డి పరిపాలన? 100 రోజులు దాటిపోయింది అధికారంలోకి వచ్చి. అయిపోయింది. ఏమి అమ్మలోకి పెట్టినాయి, కొన్ని పెట్టిన మిగతా అట్నే ఉన్నాయి. ఎట్లా ఉన్నాయి అట్నే ఉన్నాయి. ఇక అది ఎట్లా చేస్తారో ఏమో అసలు అర్థం అవుతలేదు. టైం కావాలంటుండగా. టైం అంటే ఏమో మరి అది చేస్తారా చేయరా తెలియదు ఇప్పటి వరకు అయితే. ఇప్పుడు ఏమంటే టైంతో పాటు 14 సీట్లలో గెలిపించాలంట. ఎంపీ ఎలక్షన్లో 14 గెలిపిస్తే 6 గ్యారెంటీలు పూర్తి స్థాయిలో అమలు అయితే అంటా ఉంది. గెలిపిస్తే చేస్తాడు, గెలిపి కూడా అది చేయడు కదా, అప్పటిదాకా చేయడు. గెలిపిస్తేనే అమ్మిస్తాడు, గెలిపి కూడా అమ్మియాడు. ఇప్పుడు గెలిపించాలన్నట్టు ఇక మనం గెలిపిస్తే చేస్తాడు, చేయడు తర్వాత మనం చూడలేము. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కానీ మీ దగ్గర చాలా మంది టిఫిన్ చేయడానికి వస్తారు. మీరు అడగకుండా వాళ్ళ రాజకీయాల గురించి మాట్లాడుకుంటారు కదా, ఏమనుకుంటారు? సెంట్రల్లో మోదీ ఉండాలా, మార్పు రావాలా? మోడీ ఖచ్చితంగా రావాలి ఈసారి. వచ్చి ఆయన రాకుండా మాత్రం ఇక అమ్మక తింటారు. ఉన్న ఇండియన్ మొత్తం అమ్మక తింటారు కాంగ్రెస్ ప్రభుత్వం. ఖచ్చితంగా మోడీ రావాలి. మోడీ చేసిన పరిపాలన ఇప్పుడు అందరూ చూస్తున్నాం, రిటైర్డ్ చేసేది మొత్తం పైన. ఖచ్చితంగా మోడీ అయితే ఖచ్చితంగా రావాలి. ఏం చేసిండు మోదీ తెలంగాణకి? ఏం ప్రతి ఒక్కటి చేసిండు. ఇక ఆయన చేంజ్ అయితే ఏం లేదు, ప్రతి ఒక్కటి చేసిండు. ఆయన ఉంటే మాత్రం ఏదైనా మంచి జరుగుతుంది. మోదీ కూడా గతంలో ఉద్యోగ కల్పన అని చెప్పిండు, అవన్నీ అమలు కాలేగా మరి? ఈ అమలు అయినా కాకుండా ఇక అది ఇక ఆయన గురించి మనం చెప్పవలసిన లేదు. ఇక ఏదున్నా రోడ్లు అయినా ఏదైనా సెంట్రల్ నుంచి వచ్చినాయి ఇవన్నీ. ఇదంతా నల్గొండ ఇంతవరకు అభివృద్ధి అయిందంటే ఆయన పుణ్యం అనుకోవాలి మనం అయితే. ఈయన ఏం చేయలేదు. కోమటిరెడ్డి వెంకరెడ్డి మంత్రి చేసినంటే ఇప్పుడు చేస్తారు. ఇప్పుడు ఇవరకు రోడ్లు లేవు. ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇప్పుడు పై నుంచి వస్తున్నా వీళ్ళు చేసింది అయితే. సెంట్రల్ నుంచి వస్తుంది కాబట్టి చేస్తారు, వీళ్ళు కూడా చేయరు. ఇక అంతే. ఇప్పుడు ఈ 3 అభ్యర్థులు తెలుసా నీకు? పరిచయమేనా? 3 అభ్యర్థులు, ఎంపీ అభ్యర్థులు. ఇక అలా అయితే ఇప్పుడు అయితే ఎప్పుడు ఇండియాలని చూడలేదు. ఇదే ఫస్ట్ టైం ఇప్పుడు మన కొత్తగా వచ్చి రఘువీర్ అనేది అదంతా ఇప్పుడే చూస్తున్నాం. బీజేపీ అయినా తెలుసా మరి సైదిరెడ్డి? తెలుసు, ఆయనకు ఎప్పటి నుంచే తెలుసు మనకు. తెలుసు. ఏమంటారు చాలా మంది బీజేపీ ఉండాలంటారు ఇక్కడికి వచ్చిన వాళ్ళు? ఖచ్చితంగా వస్తే మంచిది, రావాలి ఖచ్చితంగా, రావాలి ఖచ్చితంగా. ఇప్పుడు బీజేపీ అంటేనే మత విద్వేషాలు రెచ్చగొడుతుంది, హిందూ ముస్లిం ఈ ప్రచారం జరుగుతుంది కదా, అట్లా ఉంటుందా ఇక్కడ ఏమన్నా? అలాంటిది ఇంతవరకు అయితే ఏం లేదన్న. మంచిగా అందరూ కలిసిమెలిసి అయితే ఉంటారు. ఇప్పుడు మన చాలా మంది అసెంబ్లీ ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేసిన వాళ్ళు ఇక్కడ చేసిరు అందరూ బీజేపీ అనుకోరు, కానీ అది దగ్గరకు వచ్చి అది మోసం చేసి చాలా మంది. బీజేపీ ఖచ్చితంగా బీజేపీ ఎప్పటి నుంచి బీజేపీ వేస్తాం అది.